హలో అండి, వెల్కమ్ టు సిరికీర్తి వ్లాగ్స్. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. విలేజెస్లోనే ఫెస్టివల్స్ బాగుంటాయి, అవునా కాదా? ఈ స్టేట్మెంట్కి ఎంతమంది అగ్రీ చేస్తారు? చాలా ఎంతూసియాస్టిక్గా మేము మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరిపోయాము. కొన్ని పనులు ఉండడం వల్ల మార్నింగ్ బయలుదేరడం మాకు కుదరలేదు. సో ఈవినింగ్ టైంలో అలా స్టార్ట్ అయిపోయాము. మా ఓరియోని కూడా తీసుకెళ్తున్నాము. వ్లాగ్ చాలా ఫన్నీగా ఉండబోతుంది. వీడియోని కంప్లీట్గా చూసేయండి. నైట్ బ్యాగ్స్ అన్ని చదివి పెట్టుకున్నాము. మా చెల్లి అయితే బుక్స్ కూడా తీసుకొస్తుంది. అక్కడ ఆడుకోవడమే సరిపోతుంది, బుక్స్తో ఏం పని ఉందని ఎంత చెప్పినా వినలేదు. వెళ్ళేది 1 వీక్ ట్రిప్ అయినా సరే బ్యాగులు మాత్రం చాలా అయ్యాయి. కార్లో అస్సలే పట్టలేదు. మా మమ్మీ ఇంకా ఏదో విధంగా సెట్ చేసేస్తున్నారు. మా ఓరియోకి ఇదే ఫస్ట్ లాంగ్ జర్నీ. చాలా ఎక్సైటింగ్గా ఉంది. ఇబ్బంది పడతాడు అనుకున్నాము, కానీ చాలా ముద్దుగా కూర్చున్నాడు. ఏదో విధంగా బ్యాగ్స్ అన్నీ సెట్ చేసేసి స్టార్ట్ అయిపోయామండి. మా బ్యాగ్స్ అయితే సెట్ అయ్యాయి. ఇంకా మా పిన్ని వాళ్ళ బ్యాగ్స్ ఉన్నాయి. దారి మధ్యలో మా పిన్ని వాళ్ళని తీసుకొని నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. ఇక మా పిన్ని వాళ్ళు కలిశారు. మా పిన్ని వాళ్ళ పాప మిల్కీ కంటే ఓరియో అంటే చాలా చాలా ఇష్టం. రాగానే ఫస్ట్ ఓరియోనే ముట్టుకోవాలి, లేకపోతే తనకు అసలు నిద్ర పట్టదు. ఎవరితో మాట్లాడకుండా ఫస్ట్ ఓరియో దగ్గరికి వెళ్ళిపోయి ఇంత లగేజ్ని పట్టించడం కొంచెం కాంప్లికేటెడ్ టాస్కే, కానీ కూర్చున్నాము, స్టార్ట్ అయిపోయాము. మీకు విషయం చెప్పనా? వెళ్ళేది బతుకమ్మ, దసరా పెద్ద ఫెస్టివల్ కాబట్టి కొంచెం కాస్ట్యూమ్స్ ఎక్కువే తీసుకెళ్తాం కాబట్టి లగేజ్ ఎక్కువే ఉంటుంది. మా ఓరియోకి ఏమైనా బట్టలు ఉన్నాయా? లేవు కదా. కానీ మా ఓరియో బ్యాగ్స్ మాత్రమే ఒక 3 బ్యాగ్స్ అయ్యాయండి. మా ఓరియో ఫుడ్, ఇంకా దానికి కావాల్సిన టాయ్స్ అండ్ కొన్ని మెడిసిన్స్ అన్నీ తీసుకెళ్తున్నాము. సో కొన్ని ఎక్కువే బ్యాగ్స్ అయిపోయాయి. ఎప్పుడైనా మా పిన్ని వాళ్ళు మేము కలిసి నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాము. ఆ పిన్ని ఉంటే జోక్స్ అండి. లాఫింగ్ సెన్స్ లేని వాళ్ళు కూడా మా పిన్ని మాటలు వింటే నవ్వేస్తారు. చాలా సందడిగా ఉంటుంది మా పిన్ని ఉంటే. అయితే ఇక హ్యాపీగా జాలీగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నామండి. వెళ్ళేది కార్లోనే కాబట్టి ఎక్కడంటే అక్కడ ఆపుకోవచ్చు. ఇదొక ఆప్షన్ ఉంది, బెనిఫిట్ ఆప్షన్. ఇక్కడ మాకు ఈ క్యూట్ ఫ్లవర్స్ కనిపించాయండి. బతుకమ్మకి వెళ్తున్నాం కదా, సో కొన్ని ఎక్కువ ఫ్లవర్స్ తీసుకెళ్తే పెద్ద బతుకమ్మ అవుతుంది. అందుకే ఇక్కడ ఫ్లవర్స్ని తెంపుతున్నాము. యాక్చువల్లీ చాలా మంది తెంపుతున్నారండి. ఇక్కడ ఎట్ ఏ టైంలో సన్న మూన్ 2 కనిపించాయి. మేము ఫ్లవర్స్ తెంపుతూ బిజీగా ఉంటే మా చెల్లి వాళ్ళు ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. వాళ్ళు ఫ్లవర్స్ తెంపడానికి హెల్ప్ చేయట్లేదు, కానీ అటు ఇటు తిరుగుతున్నారు. నేను, మా పిన్ని, మా మమ్మీ, ఇంకా మా తమ్ముడు ఇలాంటి వాటిలో బాగా హెల్ప్ చేస్తాడులేండి. వాడు కూడా ఫ్లవర్స్ అన్నీ తెంపేసుకొని ఇంకా కార్ ఎక్కేసామండి. మీకు విషయం తెలుసా? మేము ఈవినింగ్ 3 o'clock అలా స్టార్ట్ అయిపోయామండి, కానీ ఇంటికి రీచ్ అయ్యేవరకు 7 అయింది. దీని అంతటికీ కారణం ఫ్లవర్స్ తెంపడంలో మేము చాలా బిజీ అయిపోయాము. టైం కూడా చూసుకోకుండా ఎక్కడ ఫ్లవర్స్ కనిపిస్తే అక్కడ తెంపుకుంటూ కూర్చున్నాము. సో అందుకే కొంచెం లేట్ అయింది. ఎంతైనా నైట్ అయితే ఇంకా బాగుంటుంది. ఇక్కడ మా చెల్లి వాళ్ళిద్దరూ కొట్టుకుంటున్నారు. కొట్టుకోవడం అంటే సీరియస్గా కాదు, జోక్గా. నాకు తెలిసినప్పటి నుంచి అయితే వీళ్ళు పుట్టినప్పటి నుంచి కూడా ఒక్కసారి కూడా సీరియస్గా కొట్టుకోలేదు, తిట్టుకోలేదు, మాట కూడా అనుకోలేదు. చాలా క్లోజ్గా ఉంటారు. మా పిన్ని ఏమంటుందంటే వీళ్ళిద్దరూ పోయిన జన్మలో హస్బెండ్ అండ్ వైఫ్ అంటుంది. ఎందుకంటే ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం. మా మమ్మీ వాళ్ళు 4, వాళ్ళ 4కి మేము 5, మా చెల్లి ఒక్కటి ఎక్స్ట్రా. మేమందరం ఎప్పుడు కలిసి ఉంటామండి, అస్సలే కొట్టుకోము. యూజువల్లీ మేము ట్రావెలింగ్ చేసేటప్పుడు ఎప్పుడు ముచ్చట్లు పెట్టుకుంటూనే ఉంటాము. కానీ నైట్ ట్రావెలింగ్ అప్పుడు డెఫినెట్గా మెలోడీ సాంగ్స్ వినుకుంటూ పాడుకుంటూ వెళ్ళిపోతుంటాము. గట్టిగా పాడాము ఆ పాటని. విండోస్ ఓపెన్ అయ్యే ఉన్నాయి. అందరు ఏమనుకున్నారో ఏమో బయట. ఇలా సాంగ్స్ పాడుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ వస్తే అసలు ట్రావెలింగ్ చేసిన స్ట్రెమే తెలియదు కదా. ఇలా గొంతు చించుకుంటూ పాటలు పాడామా. ఇంకా ఏదైనా తాగాలనిపించింది. అందుకే అక్కడ ఒక బేకరీ ఉంటే అక్కడ థమ్స్అప్ తీసేసుకున్నాము. అందరూ థమ్స్అప్ ప్రిఫర్ చేయట్లేదు, కొంతమంది స్ప్రైట్ అంటున్నారు. కానీ ఇలా ఒక్క థమ్స్అప్పే తీసుకొచ్చి అందరం తాగినాం. నిజం చెప్పాలంటే అసలు థమ్స్అప్ తాగినప్పుడు చాలా రిఫ్రెషింగ్గా అనిపించింది. యూజువల్లీ థమ్స్అప్స్ ఎక్కువ తాగకూడదు, హెల్త్కి అంత మంచిది కాదు. కానీ ఇలా ఎప్పుడో ఒకప్పుడు మనల్ని సిచ్యువేషన్స్ డిమాండ్ చేసినప్పుడు తాగొచ్చు. నిజం చెప్పాలంటే థమ్స్అప్ నా పర్సనల్ ఫేవరెట్. ఒకప్పుడు చాలా తాగేదాన్ని, కానీ హెల్త్కి అంత మంచిది కాదు కదా. సో మెల్లిమెల్లిగా నాకైతే నైట్ ట్రావెలింగే చాలా చాలా ఇష్టం. మరి మీకు కింద కమెంట్ చేసేయండి. మా చెల్లి చాలా గుడ్ గర్ల్ అండి. తను అస్సలే కూల్ డ్రింక్స్ ప్రిఫర్ చేయదు. చాలా చాలా గుడ్ గర్ల్. కానీ మా లిట్టు అస్సలే అలా కాదు.
ఇక లాస్ట్కి నానమ్మ వాళ్ళ ఇంటికి సేఫ్గా చేరిపోయాము. గ్రాండ్ పేరెంట్స్ గ్రాండ్ చిల్డ్రన్ వస్తే డెఫినెట్లీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. వాళ్ళ కళ్ళల్లోనే తెలుస్తుంది వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారో. మా ఓరియోని మా నానమ్మ ఫస్ట్ టైమే చూస్తుంది. టీవీలో చాలాసార్లు చూశాను అని చెప్తుంది. నా వీడియోస్ టీవీలో పెట్టుకొని చూస్తారంట. మాకన్నా ఎక్కువ కూడా ఓరియోని ముద్దాడేసింది మా నానమ్మ. ఇక మేము అక్కడి నుంచి శ్రమపడి తీసుకొచ్చుకున్న ఫ్లవర్స్ని చూపించాము. ఈ కస్టర్డ్ యాపిల్ మా నానమ్మ వాళ్ళ చెట్టుకి కాసినవి, చాలా ఫ్రెష్, ఎలాంటి కెమికల్స్ పెస్టిసైడ్స్ యూస్ చేయకుండా న్యాచురల్గా పండినవి, చాలా టేస్టీగా ఉండే. అవి తినేసి అన్నం తినేసి పడుకున్నామండి. ఇక ఫాస్ట్గా పడుకున్నాము, ఎందుకంటే నెక్స్ట్ డేనే బతుకమ్మ కదా, మళ్ళీ లేట్ అవుతే మార్నింగ్ లేవలేము కాబట్టి ఫాస్ట్గా పడుకున్నాము. ఇక్కడి వరకు వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. ఐ హోప్ మిమ్మల్ని కూడా ఈ ట్రావెలింగ్ వ్లాగ్లో మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి తీసుకొచ్చేసాను. మరో మంచి వీడియోతో మేము ముందుంటాను. ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్. బాయ్.